బ్రో సర్లే నేను కట్ చేసుకుంటా. హా గైస్, ఇదే మన DJI Mini 3 Pro. ఓపెన్ చేసి చూద్దాం. ఈ డ్రోన్ ప్రైస్ మనకి ఇండియాలో 1,15,000 నుంచి 20,000 వరకు ఉంది. అండ్ మీరు దుబాయ్ నుంచి అలా తెప్పించుకుంటానంటే 60 to 70K మధ్యలో అయితే ఉంటుంది. అండ్ మనదైతే ఇది మొబైల్ సపరేట్గా కనెక్ట్ చేసుకోవాలి. ఇన్ డిస్ప్లే కూడా ఉంటుంది అనమాట. ఇన్ డిస్ప్లే తీసుకుంటే మీకు ఏంటంటే మెయిన్లీ అండ్ అది ఒక కొంచెం అమౌంట్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దానికి మన మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కావదు. దీంతో అయితే ఇక్కడ పిన్ వస్తుంది, ఆ పిన్తో అయితే మొబైల్ ఛార్జింగ్ అయితే మీరు పెట్టుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే అది ఛార్జింగ్ ఎక్కువసేపు ఉండదు కంపారిటివ్లీ ఇది. అండ్ మీకు డిస్టెన్స్ కూడా ఇదే ఎక్కువ వస్తుంది దాంతో కంపేర్ చేస్తే. నా సజెషన్ అయితే ఇదే తీసుకోండి. DJI తీసుకుంటానంటే ఇదే తీసుకోవడం బెటర్. నెక్స్ట్ మెయిన్లీ హియర్ ద కింగ్. ఏమైనా ఉందా డ్రోన్ అసలు? DJI Mini 3 Pro అయితే ఇలా ఓపెన్ చేయాలి. మీకు చూపిస్తాను ఆగండి. ఇలా ఓపెన్ చేయాలి అంటే డైరెక్ట్గా ఇలా తీయకూడదు. అండ్ దీన్ని నార్మల్ ఇలా ఇలా బ్యాక్ అనేది. ఇవి చూసారు కదా, ఇదైతే ఇలా కిందన ప్రెస్ చేసి ఇలా తీసేయడమే. ఇదే మనకి సెన్సార్ కెమెరా. 20 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్తో అయితే వస్తుంది కెమెరా సెన్సార్. అండ్ ఆప్టికల్ సెన్సార్స్ అయితే మనకి ఫ్రంట్, బ్యాక్ అండ్ కిందన కూడా ఉంటాయి. మీరు ఏదైనా ఫారెస్ట్ ఏరియాలో కానీ ఎక్కడైనా మీరు తీస్తున్నప్పుడు ఏదైనా అడ్డంగా ట్రీ కానీ ఏదైనా వచ్చినప్పుడు మీకు ఇవి సేవ్ చేస్తుంది. అది కూడా బిగినర్ మోడ్ లేదంటే నార్మల్ మోడ్లో ఉన్నప్పుడు లేదంటే సినిమాటిక్ మోడ్లో ఉన్నప్పుడే యూజ్ అవుతాయి. స్పోర్ట్స్ మోడ్లో ఉంటే యూజ్ అవ్వవు అనమాట. అండ్ క్వాలిటీ మాత్రం హార్డ్ ప్లాస్టిక్తో అయితే వస్తుంది, సాఫ్ట్ టచ్తో అయితే ఉందన్నమాట. మనకి ఈ డ్రోన్ ప్రైస్ అయితే ఇండియాలో 1,15,000 నుంచి 1,30,000 మధ్యలో వేరీ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కలా సేల్ చేస్తారు. అండ్ ఇది మనకి మేడ్ ఇన్ చైనా కాబట్టి మనకి ఇండియాలో థర్డ్ పార్టీ సర్వీస్ సెంటర్స్ ఉంటాయి. మనకి వాళ్ళ ఓన్ సర్వీస్ సెంటర్స్ అయితే ప్రెజెంట్ ఇండియాలో అయితే లేవు. అండ్ ఇంకో విషయం మాట్లాడుకుంటే మనకి దీని యాప్ చాలా క్లీన్ యూఐతో ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది, యూజ్ చేయడానికి కూడా ఫ్రెండ్లీగా ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ బ్యాటరీస్ అయితే కాంబో 3 ప్యాక్స్తో అయితే వస్తుంది. ఇలా ప్రెస్ చేసి తీయాలి. అండ్ మీకు ఎలా అనిపిస్తుంది ఈ డ్రోన్? అది నెక్స్ట్ ఇదైతే మనకి 4K 30 FPS అయితే క్వాలిటీ చాలా బాగుంటుంది. అండ్ మనకి రీసెంట్గా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ నుంచి బాగా ఫేమస్ అవుతున్నారు రీల్ కంటెంట్స్, ఇవి షార్ట్ ఫామ్ కంటెంట్స్ అయితే. వాళ్ళకి వర్టికల్ ఫామ్, పోర్ట్రేట్ ఫామ్ కంటెంట్ అయితే మనకి ఇది ఆటోమేటిక్గా రొటేట్ అవుతుంది కెమెరా. మీరు ఈజీగా రికార్డ్ చేసుకోవచ్చు, అంటే క్రాప్ చేయాల్సిన అవసరం లేదనమాట. అండ్ హారిజెంటల్గా కూడా మీరు ఈజీగా రికార్డ్ చేసుకోవచ్చు. 4K 30 FPS వరకు చాలా బాగుంటుంది క్వాలిటీ. అండ్ ఫుల్ HD 120 FPS అన్నీ సపోర్ట్ ఉంటాయి. అండ్ మీరు బిగినర్గా తీసుకోవాలనుకుంటే బెస్ట్ సజెషన్, మనీ పెట్టగలను. లేదంటే ఫారినర్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు US నుంచి కానీ దుబాయ్ నుంచి కానీ వస్తే ఖచ్చితంగా తెప్పించుకోండి. ఇదైతే బెస్ట్ అనమాట. 2023లో కూడా మీరు తీసుకోవచ్చు. 60-65K అయితే వస్తుంది మీకు దుబాయ్లో అయితే. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చినా తెప్పించుకోండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ మీకు దీని డ్రోన్ షాట్స్ కూడా వస్తాయి, ఫ్లయింగ్ అదంతా బాగుంటుంది. అండ్ ఇంకా మనం చూసుకుంటే కాంబో ప్యాక్తో అయితే వస్తుంది. కాంబో ప్యాక్ ఎలా ఉంటుందంటే ఇదిగోండి, ఇదే మనకి బ్యాటరీ ఛార్జింగ్ హబ్ అనమాట. 3 బ్యాటరీస్ ఒకేసారి ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ మీకు అవుట్పుట్ కూడా ఉంటుంది, మీరు మీ RC కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ చాలామంది అనుకుంటారు ఏంటంటే ఒకేసారి 3 బ్యాటరీస్ ఛార్జ్ అవుతాయని. అలా కాదు, 1 by 1 అయితే ఛార్జ్ అవుతాయి. అంటే ఫస్ట్ ఒక బ్యాటరీ అయ్యాక అలా 3 బ్యాటరీస్ అయితే ఛార్జ్ అవుతాయి. అండ్ స్లోగానే ఉంటుంది ఛార్జింగ్ అయితే. మీరు ఫుల్ స్పీడ్ ఎక్స్పెక్ట్ చేయకండి. ఓవర్ నైట్ ఛార్జింగ్ పెట్టుకుంటే మీకు మార్నింగ్కి 3 బ్యాటరీస్ అయితే అయిపోతాయి ఛార్జింగ్ అయితే. అండ్ మనకి ఇది అరౌండ్ 30 minutes వరకు మనకి ఫ్లై టైం అయితే ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేయకండి, ఒక్కొక్క దగ్గర అంటే అక్కడ ఉండే వెదర్ బట్టి అన్నిటి బట్టి ఉంటుంది, విండ్ బట్టి అన్నిటి బట్టి ఉంటుంది అనమాట. అండ్ మనకి ఇది 120 meters హైట్ అయితే వెళ్తుంది. అండ్ నియర్లీ మనకి RC అయితే 27 kilometers వరకు అయితే సపోర్ట్ ఉంటుంది. కాకపోతే ఇది వెళ్ళేది ఒక 5 kilometers వరకు వెళ్తుంది అనమాట. 5 to
5 కిలోమీటర్స్ మ్యాక్సిమం DJI. మ్యావిక్ సిరీస్ అయితే మీకు 8-9 కిలోమీటర్స్ అయితే వెళ్తాయి రియల్ టైమ్గా. వాళ్ళు చెప్తా ఉంటారు ఎంతైనా వెళ్తుంది, కాకపోతే రియల్ టైంలో నేను చూసిన దాని ప్రకారం అయితే 9 కిలోమీటర్స్ అయితే వెళ్తుంది మ్యావిక్ 3 Pro అయితే. ఇది మినీ కాబట్టి 5 కిలోమీటర్స్ మ్యాక్సిమం అనమాట. మనం రియల్ టైం కూడా టెస్ట్ చేద్దాం ఒకసారి, ఇంకా షిఫ్ట్ అయిపోతాం. ఓకేనా, ఇంకా ఫ్లై చూసేద్దాం. ఇది ఉంది కదా, సింగిల్ ఒక ప్రెస్ చేసి లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది. ఇలా మోటార్స్ అయితే ఒకసారి సెట్ చేసుకుంటుంది అనమాట. సేమ్ దీనికి కూడా అంతే, RCలో కూడా పవర్ బటన్ ఉంది కదా, సింగిల్ క్లిక్ చేసి లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది. ఈ రెండు కనెక్ట్ అవ్వడానికి ఒక 5 సెకండ్స్ పడుతుంది. ఇక్కడ మీకు కనెక్షన్ ఫ్లయింగ్ అని వస్తుంది, అక్కడ డైరెక్ట్ ఫ్లై మోడ్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఫ్లై చేద్దాం. ఓకే, బ్రో ఇటు వచ్చేస్తారా కొంచెం, దాన్ని తీసేయండి బ్రో, దాన్ని కొంచెం దీంతో. అనిపిస్తుంది కదా, ఇంక ఫ్లై చేసేద్దాం. రిటర్న్ టు హోమ్. స్క్రీన్ రికార్డింగ్ కూడా ఆన్ చేశారు కదా. ఫస్ట్ పైకి వెళ్ళిపోతుంది కదా, అంటే కింద ఏమైనా ఆబ్స్టికల్స్ ఏమైనా ఉంటాయని పైకి వెళ్ళిపోతుంది. బ్రో కూలా అయిపోయింది. మావాడు అయితే ఆగడు. నాకైతే DJI సూపర్గా నచ్చింది. నాకు తెలిసి బిగినర్స్ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే నేను ఖచ్చితంగా DJI Mini 3 Pro అయితే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఆబ్స్టికల్ సెన్సర్స్ వచ్చాయి, మీరు ఎక్కడైనా ఫ్లై చేస్తున్నప్పుడు అడ్డంగా ఏమైనా వచ్చినా ఇది చూసుకుంటుంది. అంటిల్ మీరు స్పోర్ట్స్ మోడ్ పెట్టినంత వరకు అయితే. స్పోర్ట్స్ మోడ్ పెట్టకపోతే బాగానే ఉంటుంది. నెక్స్ట్ 48 మెగాపిక్సెల్ వస్తుంది. నేను ఇందా 20 చెప్పా కదా, సారీ 48 మెగాపిక్సెల్లో అయితే వస్తుంది. మీరు మంచి ఫుల్ క్వాలిటీ ఫొటోస్ అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు దీంతో. అండ్ నైట్ టైం కూడా చాలా బాగుంటుంది. మీరు నేను చెప్తున్నా కదా, సూపర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, చాలామంది చెప్తున్నారు. అండ్ గైస్ మీకు ఈ డ్రోన్ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది మన డ్రోన్ అయితే కాదు, భయపడిపోకండి, టెన్షన్ పడిపోకండి. నేనైతే ఏం కొత్త డ్రోన్ తీసుకోలేదు, ఇది మన ఫ్రెండ్ ఒక బ్రదర్ డ్రోన్ అనమాట. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఈ వీడియో కానీ మంచి వ్యూస్ వస్తాయి. ఇప్పుడు కొంచెం గాలి అయితే మీకు అనిపించి ఉండొచ్చు, నెక్స్ట్ మంచి క్లిప్స్ వస్తాయి. నెక్స్ట్ మీకు 4 Pro కావాలంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే తెస్తా, దీనికి మాత్రం ఒక 1K లైక్స్ వస్తే త్వరలోనే తెస్తాను. ఓకేనా, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో బ్రో. బాయ్.